టు ఐ న్యూస్. నేను ప్రతిభ. ఇంటర్నెట్ సువిశాలమైన ప్రపంచాన్ని ఒక చిన్న వలలో బంధించేసిన ఒక సాంకేతిక విప్లవం. మారుతున్న నాగరికతకు కళ్ళు చెదిరే వేగాన్ని ఆపాదించిన మాయాజాలం. దీన్నే ఇప్పుడు తెలుగులో అంతర్జాలంగా పిలుచుకుంటున్నాం. ఈ పరిజ్ఞానం పురుడు పోసుకుని ఇప్పటికీ 20 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఇంటర్నెట్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అన్నట్లుగా ఇప్పుడు ఇంటర్నెట్కు పూర్వం ఇంటర్నెట్ తర్వాత అని మాట్లాడుకోవచ్చు. అవును, ప్రస్తుతం ప్రపంచాన్ని అన్నిటికంటే ఎక్కువగా ప్రభావితం చేస్తున్న అంశం ఏది అంటే అది ఖచ్చితంగా ఇంటర్నెట్టే. ఇంటర్నెట్ మూలంగా ఖండాంతరాలు కుదించుకుపోయాయి, సప్త సముద్రాలు చిన్నవైపోయాయి. సరిగ్గా 20 ఏళ్ల క్రితం 1993 ఏప్రిల్లో ప్రపంచానికి ఇంట్రడ్యూస్ అయింది ఇంటర్నెట్. అంతకుముందు 1989లో ఈ ఆలోచనకు బీజం వేశాడు బ్రిటన్కు చెందిన భౌతిక శాస్త్రవేత్త టిమ్ బెర్నర్స్-లీ. శాస్త్రవేత్తలు, పరిశోధకుల మధ్య సమాచార అనుసంధానం కోసం ప్రారంభమైన ప్రయోగం ఆ తర్వాత ఎప్పటికప్పుడు రూపు మార్చుకుంటూ ఇంటర్నెట్గా ఆవిర్భవించింది. అలా ఐరోపాలోని అణుపరిశోధనా సంస్థ సెర్న్ నుంచి ప్రారంభమైన ఇంటర్నెట్ సాలెగూడు మెల్లమెల్లగా ప్రపంచమంతా అల్లుకుంది. ఇంటర్నెట్ తీగలు ఇవాళ ప్రపంచంలోని ప్రతి మూలకు పాకాయి. అనంతమైన ఇన్ఫర్మేషన్కు వేదికగా మారిన ఈ పరిజ్ఞానం ప్రపంచం రూపురేఖల్నే మార్చేసేంత పవర్ఫుల్ మాధ్యమంగా తయారైంది. ఇంతింతై వటుడింతై అనే పోలికకు ప్రత్యక్ష ఉదాహరణ ఇంటర్నెట్. ప్రపంచాన్ని మన ఇంట్లోని కంప్యూటర్ స్క్రీన్పై ఆవిష్కరించిన ఈ టెక్నాలజీకి వరల్డ్ వైడ్ ప్రజలంతా దాసోహమన్నారు. అలా ఎప్పటికప్పుడు ఇంటర్నెట్ను వాడేవారి సంఖ్య ఊహకందనంత రీతిలో పెరుగుతూ పోయింది.
2002 వరకు ఓ మోస్తరుగా ఉన్న ఇంటర్నెట్ యూజర్స్ సంఖ్య మరో 10 ఏళ్లు తిరిగేసరికి 4 రెట్లు పెరిగిందంటే అంతర్జాల మాయాజాలం ఏ రేంజ్లో వలవేసిందో అర్థం చేసుకోవచ్చు. ఇంటర్నెట్లో ఈమెయిల్, చాటింగ్ల ప్రవేశం మరో అద్భుతమైన సంచలనం. మెయిల్స్, చాటింగ్ల వల్ల ప్రజల మధ్య దూరాలు తగ్గిపోయాయి. ఉత్తరాలు, టెలిగ్రామ్లు ఇంటర్నెట్ స్పీడ్లో కొట్టుకుపోయాయి. నిజం చెప్పాలంటే ఊహల్లో మాత్రమే ఉన్న సరికొత్త లోకాల్ని ఒక్కొక్కటిగా కళ్ల ముందు ఆవిష్కరించింది ఈ టెక్నాలజీ. ఇంటర్నెట్ చేస్తున్న మాయాజాలం గురించి మరిన్ని వివరాలు ఒక షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం.